హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అసలు ఆయిలే వాడకుండా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్తోనే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటాం, కానీ ఇది రాంగ్ అని మన సాంబార్తో ప్రూవ్ చేద్దాం. ముందుగా మనం సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ బాండీలో వేసుకొని వాటర్ వేసేసి పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకొని ఆ వెజిటేబుల్స్ని మంచిగా కుక్ చేసుకున్నాం. ఈ సాంబార్ ఇడ్లీతో చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. సాంబార్ మసాలాతోనే టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ కాబట్టి సాంబార్ మసాలాని యాడ్ చేయండి. పప్పును ఉడికించి పెట్టేసుకుందాం. కందిపప్పు, పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని దాన్ని నేను 3 విజిల్స్ ఉడకబెట్టాను. అది పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోని మెత్తగా వేసుకుందాం. ఇడ్లీకి కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇది జొన్న ఇడ్లీ అండి. జొన్న ఇడ్లీ రెసిపీ నేను ఆల్రెడీ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. కారం, ఉప్పు ఇవన్నీ మనం ముందుగానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాంబార్ మసాలా యాడ్ చేసుకోండి. సాంబార్ మసాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసేసాను. దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. సరిపడా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అస్సలు మంచిది కాదు హెల్త్కి. దానికి రీప్లేస్మెంట్గా బెల్లాన్ని వాడండి. సాంబార్ మరిగిపోగానే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.